కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. కష్టాలు ముగిసే ముందు దైవం మనకు పంపే 7 సంకేతాలు. కష్టాలు ముగిసే ముందు దైవం మీకిచ్చే 7 సంకేతాలు ఇవి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 7 సంకేతాలు మీకు కనిపిస్తే మీరు త్వరలోనే కోటీశ్వరులు కాబోతున్నారని అర్థం. మనిషి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు చీకటి, సమస్యలు, కష్టాలు, బాధలు ఎన్నో ఉంటాయి. కాని ప్రతి చీకటి శాశ్వతం కాదు. అలానే ప్రతి కష్టానికి ఒక కొత్త వెలుగు ఉంటుంది. మీ జీవితంలో కష్టం తొలగి మీరు ఆశిస్తున్న సంతోషాలు వస్తే మీ జీవితం మారుతుంది కదా. అలాంటి సందర్భంలోనే జీవితం మారుతుంది అని దైవం మనకు అందించే ఈ 7 సంకేతాలు పంపిస్తుంది. ఇవి మీకు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ జీవితం మారబోతోంది. మీ జీవితానికి ఒక మంచి ఆహ్వానం రాబోతోంది అని అర్థం. మీ జీవితం ఇప్పుడొక కొత్త దశలోకి ఆరంభమవుతుంది. ఇప్పుడు ఇది మీరు వినగలుగుతున్నారు అంటే అది కూడా భగవంతుడు ఆజ్ఞ అని అర్థం. ఈశ్వర ఆజ్ఞ లేనిదే చీమైలా కుట్టదు అని అంటారు కదా. అదే మనకు దైవం ఇచ్చే ఆ సంకేతాలు. ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చెయ్యకుండా చివరి వరకు చూసి వీడియోకి లైక్ చేయండి. మీ మనస్సు కాస్త ప్రశాంతంగా ఉంచుకోండి. ఈ రహస్యాలను తెలుసుకోండి. ఇక మొదటి సంకేతం. మీకోసం కొత్త అవకాశాలు తలుపు తరవటం మొదలవుతుంది. అది ఎలా అంటే అనుకోని కాలు రావటం, ఒక వ్యక్తి, ఒక చిన్న పుస్తకం, ఇలా ఏదో ఒక రూపంలో మీరు వెతుకుతున్న విషయాలకు సంబంధించిన సమాధానం దొరుకుతాయి. మీరు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురవుతాయి. అంటే దైవం ఇస్తున్న సంకేతమని గుర్తించండి. మీరు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. అలా ఉంటే అది దైవం ఇచ్చే సంకేతం. ఇక రెండవ సంకేతం ఏమిటి అంటే ఒంటరిగా ఉండాలనే కోరిక. ఇప్పటివరకు గుంపులో జీవించిన మీరు ఇప్పుడు సైలెన్స్ను కోరుకుంటున్నారు. బయట సైలెన్స్ని కూడా లోపల ఇన్నర్ వాయిస్ ఎక్కువగా మిమ్మల్ని ఆకర్షిస్తోంది. దీన్ని చాలామంది ఒంటరిగా ఉండటానికి డిప్రెషన్గా భావిస్తారు. కాని ఇది దైవం మీకు చెప్పే గాఢమైన మాట, మీ ఆత్మశక్తి నుండి వినటం. అందుకే మీరు ఒంటరిగా ఉండాలని కోరుకుంటుంది. ఇక దైవం మీకు కష్టాలను తీర్చబోతోంది అని అర్థం. కష్టాలకు మార్గాలను కూడా ఒంటరితనం నుండి నేర్చుకోగలరు. ఇక మూడవది సంకల్ప బలంగా పనిచేయటం. మీకు ఒక ఆలోచన రాగానే వెంటనే దాన్ని ఫలితంగా పొందుతారు. వెంటనే మీకు అనుకూలంగా ఫలితం రావటం చూస్తారు. రెస్పాన్స్ కూడా వస్తుంది. మీకు తెలియని దాంట్లో కూడా, అవగాహన లేని దాంట్లో కూడా మీ యొక్క ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఒక చిన్న నిర్ణయం పెద్ద కోయిన్సిడెంట్గా మారుతుంది. కాని దీన్ని మీరు అదృష్టం అనుకుంటారు. ఇది మీ సంకల్పశక్తి. ఇది దైవం మీకు స్పష్టంగా చెబుతున్న సంకేతం. మీ మాట, మీ ఆలోచన, మీ సంకల్పం ఇవే మీ భవిష్యత్తుగా మారుతున్నాయని దైవం మీకు తెలియజేసే సంకేతం. ఇక నాలుగవ సంకేతం. పాత బంధాలు, అలవాట్లు దూరమవటం. ఇవి కూడా దైవమిచ్చే సంకేతమే. ఇప్పటివరకు మీరు ముఖ్యమైన వ్యక్తులుగా అనుకుంటున్నారో మీకు దూరమవుతారు. మీరు విడిచి ఉండలేని అలవాట్లు మీకు మీరుగానే నేరుగా విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఇది డిస్ట్రక్షన్ కాదు, ఇది కొత్త కనెక్షన్. దైవం కొత్త మార్గాలను అందివ్వటం కోసం పాత మార్గాలను మూసేస్తుంది. ఒకవేళ మీకు కూడా ఇలాంటి సంకేతాలు ఎదురైతే బాధపడకండి. ఇది దైవం మీ జీవితం మార్పు కోసమే ఇలాంటి పరిస్థితుల్ని ఇస్తుంది. అందుకే ఇది కూడా దైవం ఇచ్చే సంకేతాలలో ఒకటి. ఇక ఐదవది, మీలో చిన్న చిన్న విషయాల్లో మార్పు రావటం. నిన్నటి వరకు ఎంతో కోపం, చిరాకు తెప్పించే మాటలు ఇప్పుడు మీకు గాలిమాటల్లా కనిపిస్తాయి. అలాంటి సమస్యలు మిమ్మల్ని కదిలించలేవు. ఇది దైవం మిమ్మల్ని శాంతిస్థితిలోకి నడిపిస్తున్న సంకేతం. దీని గురించి పతంజలి యోగం ఒక మాట చెప్తోంది. చిత్తవృత్తి నిరోధక, అంటే మనస్సు వశమవుతున్నప్పుడు కొత్త దశ అనేది మొదలవుతుంది. చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న మాటలు మిమ్మల్ని తాకకుండా ఉండి మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఆ దైవం మీ జీవితం మారబోతోంది అని చెప్పే సంకేతాల్లో ఒకటి. ఇక ఆరవది, లోపల నుండి అనర్వచనీయమైన శాంతి కలగటం. మీ సమస్యలు తీరకపోయినా సరే మీలో ఒక కారణం లేని ఆనందం ఉంటుంది. అది ఆవిర్భావకంగా కొత్త జీవదశలోకి అడుగుపెట్టబోతున్నారు అని అర్థం. ఇక ఏడవది, కొత్త ఆలోచనలు, కొత్త దశలు. ఇప్పటివరకు మీరు ఒక దశలో జీవించారు. కాని అకస్మాత్తుగా మీ అంతరాత్మ ఉంది. అది ఇక మీరు వెళ్లాల్సింది వేరే మార్గం అని మీకు చెప్తోంది. ఇది కేవలం మనసులో కలిగే సాధారణమైన ఆలోచన అయితే కాదు. దైవం నుండి మీకు వస్తున్న గొప్ప సంకేతం. ఫ్రీక్వెన్సీ మారనప్పుడు మీలో కొత్త ఆలోచనలు ఖచ్చితంగా కలుగుతాయి. చూశారు కదా దైవం పంపించే సంకేతాలు ఏమిటో. ఇవి మీలో ఉంటే
తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.